తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చేసాడండి. ఎందుకు అనుకుంటున్నారా? రామ్ చరణ్ గారు. తను ఎవరు మాట్లాడేద్దాం పదండి. హాయ్ అన్న. హాయ్ అక్క. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ వచ్చి 3 days అవుతుంది. 3 days నుంచి ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఇంటికాడే 2 సార్లు వెళ్ళాను. అంటే ఎట్లా నడిచేవాళ్ళు? డైలీ ఒక 35 kilometers. చిరంజీవి గారు అంటే ఒక నమ్మకం, అన్నయ్యలాగా, మాకు ఫ్యామిలీ లాగా. ఇప్పుడు మెగా కుటుంబం అంటే మీకు మాకు ఫ్యామిలీ లాగా అంతే. మీ భార్య ఇలా వెళ్తానన్నప్పుడు ఏం చెప్పారు? ఎవరు కూడా ఒప్పుకోరు, కానీ మన చెప్పకుండా వచ్చేసారు. 3 days అయిపోయింది. ఇక్కడ పడుకుంటున్నారు? సికింద్రాబాద్ అక్క. సికింద్రాబాద్ ఎక్కడ? స్టేషన్ దగ్గరే, రైల్వే స్టేషన్. ఎందుకంటే ఇప్పుడు కలుసుకొని వెళ్ళిపోదామని ఒక ఆశ అంతే. ఎన్ని కిలోమీటర్లు నడిచారు? 280 అంతే. మన రామ్ చరణ్ గారి గురించి విజయవాడ నుండి 9 రోజులు నడుచుకుంటూ వచ్చాను అక్కడ. కళ్యాణ్ గారి పార్టీలో ఉంటాను నేను. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాడు. సడన్ గా ఇతను ఎవరు అని అందరూ అనుకుంటూ ఉన్నారు, ఆశ్చర్యపోయారు. బికాజ్ ఎందుకంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చేసాడండి. ఎందుకు అనుకుంటున్నారా? సెలబ్రిటీని కలవడానికి. ఆయన ఎవరో తెలుసా? రామ్ చరణ్ గారు. సో రామ్ చరణ్ గారు అంటే ఎందుకు అంత అభిమానము? అక్కడి నుంచి ఇక్కడ దాకా పాదయాత్ర ఎందుకు చేశాడు? అసలు తన ప్రాపర్ ఎక్కడ, తను ఎవరు తెలుసుకోవాలంది కదా. మాట్లాడేద్దాం పదండి. హాయ్ అన్న. హాయ్ అక్క. నమస్తే. నమస్తే అక్క. సో నీ పేరు చెప్పు ఫస్ట్. నా పేరు శేఖర్ అక్క. శేఖర్. మాది శ్రీకాకుళం జిల్లా రాజా మండలం. మన రామ్ చరణ్ గారి గురించి విజయవాడ నుండి కలవాలని పాదయాత్ర చేసుకుంటూ 9 రోజులు నడుచుకుంటూ వచ్చానక్క హైదరాబాద్. ఎందుకంటే కలవాలని ఒక ఆశ ఉంది చిన్నప్పటి నుండి. మన కళ్యాణ్ గారి గురించి కానీ, కళ్యాణ్ గారి పార్టీలో ఉంటాను నేను. జనసేన పార్టీ కార్యకర్తని, నెంబర్ని. ఎప్పుడైనా ఏదో ఒక రోజు మన రామ్ చరణ్ గారిని కలవాలని ఒక ఆశ ఉంది. ఇంకా మనం పెద్ద అయిన కొలిది, మన ఇంకా పిల్లలు పెద్ద అయిన కొలిది మనం ఇంకా కలవలేం. అందుకనేసి నేను ఇప్పుడే నడుచుకుంటూ వచ్చి కలవాలని ఒక ఆశ మీద వచ్చాను. ఓకే, అసలు మీరు వచ్చి ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ శ్రీకాకుళం జిల్లా రాజం. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేనైతే మేస్త్రి వర్క్ చేస్తాను అక్క. మేస్త్రి వర్క్. మేస్త్రి వర్క్. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? నేనేం చదువుకోలేదు. ఏం చదువుకోలేదు. ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఉంటారు? ఫస్ట్ చిన్నప్పుడే నాన్నగారు చనిపోయారు. తర్వాత అమ్మగారు 2018లో క్యాన్సర్ వచ్చి చనిపోయారు. ఇప్పుడు భార్య, నేను, 2 పిల్లలు. ఓకే, మీకు మ్యారేజ్ అయింది? మ్యారేజ్ అయింది. ఓకే, పిల్లలు ఇద్దరా? పిల్లలు ఇద్దరు. అంటే ఏం చదువుతున్నారు ఇప్పుడు? రైట్. పిల్లలు అయితే ఒకళ్ళు 6th, ఇంకోళ్ళు 4th. కేవలం రామ్ చరణ్ గారిని కలవడం కోసమే విజయవాడ నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేశారు. ఓకే, 9 రోజులు పట్టిందా రావడానికి? 9 రోజులు పట్టింది. అంటే ఎట్లా నడిచేవాళ్ళు? డైలీ ఒక 35 kilometers అలా నడుచుకుంటూ ఎక్కడైనా టెంపుల్ ఉంటే టెంపుల్, లేదంటే ఏదైనా రూమ్ ఉంటే రూమ్ తీసుకుంటాం. అంటే నడవగలిగినంత సేపు నడిచాం. తర్వాత రెస్ట్ తీసుకుని ఏదైనా మనకు ఒక స్టే ఉండాలక. అంటే ఇక్కడ పర్వాలేదు మనకు ఉండిపోగలం అంటే అక్కడ ఉండిపోతాను. అది 25 అవని 30 అవని. అంటే మొత్తానికి పాదయాత్ర చేసుకుంటూ అయితే వచ్చేసాను. ఎందుకు వచ్చారు అసలు? పాదయాత్ర చేసుకుంటూ రామ్ చరణ్ కలవాలి, ఇప్పుడే కలవాలని ఎందుకు అనిపించింది మీకు? మనం ఇంకా కొద్ది పెద్ద అయిన కొద్ది, పిల్లలు ఎదుగుకేది కొద్దీ మనం కలవలేం. ఏదో ఒక రోజు రామ్ చరణ్ కలవాలని మనకు ఆశ ఉంది. ఎందుకంటే మనం జనసేన పార్టీలో 19 సంవత్సరాలు బట్టి కష్టపడ్డాం. కళ్యాణ్ గారు కూడా అలాగే మన 2 సార్లు ఓడిపోయినా కూడా పోరాడి ఈ రోజు పదవి దక్కించుకున్నాం. అందుకని ఇంకా టైం లేదు. కళ్యాణ్ గారిని ఆల్రెడీ 3-4 సార్లు కలిశాను. ఏ రోజు కూడా మనం ఏది ఆశించలేదు, ఏం చేయలేదు. పార్టీ గురించే పనిచేసాం, పార్టీ గురించే కష్టపడ్డాం. చిరంజీవి గారు ఉన్నప్పుడు కూడా మేము అతను మూవీస్ ఎక్కువ చూసేవాళ్ళం. అతనంటే మాకు నమ్మకం. చిరంజీవి గారు అంటే ఒక నమ్మకం, అన్నయ్యలాగా, మాకు ఫ్యామిలీ లాగా. ఇప్పుడు మెగా కుటుంబం అంటే మీకు మాకు ఫ్యామిలీ లాగా అంతే. ఓకే, రామ్ చరణ్ కలవాలనుకున్నారు. ఎప్పటి నుంచి మీకు రామ్ చరణ్ గారు అంటే ఇంత అభిమానం? అది ఎప్పటి నుండి అంటే ఇప్పుడు చిరుత సినిమా నిండే నాకు. యాక్చువల్గా చిరుత సినిమా ఫస్ట్ సినిమా నిండే కలవాలనుకుంటున్నాం. కానీ ఏంటంటే అప్పుడు మనకు అంతగా చరణ్ గారు ఇది లేదు కాబట్టి కళ్యాణ్ గారు పార్టీ పెట్టడము, ఆ పార్టీలో పని చేసుకోవడము, ఇవే సరిపోయింది. 2019లో మనం ఓటంపాలు అయ్యారు కళ్యాణ్ గారు. అది అప్పటి నుండి అలాగే జరుగుతూనే ఉంది. అంటే పార్టీ ఓడిపోయినా నెక్స్ట్ సారి 24లో పార్టీ పని చేసుకుంటూ పోయాను. ఇప్పుడు ఎందుకు కలవాలనుకున్నానంటే మరి ఇంకా పిల్లలు కొద్ది పెద్ద అయిన కొద్ది కలవాలని ఆశ ఉండదు. డైరెక్ట్గా వస్తే ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వరు, మమ్మల్ని అన్నమాట ఎవరు. అందుకనే పాదయాత్ర చేసుకుంటూ చరణ్ గారిని కలుసుకొని వెళ్ళిపోయి నా పని నేను చేసుకుంటాను. అయితే ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? హైదరాబాద్ వచ్చి 3 days అవుతుంది. 3 days అవుతుంది. 3 days నుంచి ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఇక్కడ అంటే ప్రెసెంట్ అయితే ఇంటికాడే 2 సార్లు వెళ్ళాను. చిరంజీవి గారి ఇంటికి అక్కడే ఉన్నాను. మీ భార్య ఇలా వెళ్తానన్నప్పుడు ఏం చెప్పారు? అంటే మీకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, చదివిపిస్తున్నావు,
మేస్త్రి జాబ్ చేస్తూనే కుటుంబాన్ని చూసుకుంటున్నావు, కష్టపడుతున్నావు. మరి మీ భార్య ఏం చెప్తుంది? నువ్వు హైదరాబాద్ వెళ్తా, పాదయాత్ర చేస్తా అంటే వెళ్ళమన్నారా? ఎవరు కూడా ఒప్పుకోరు. కానీ మనకు ఒక ఆశ ఉంది కాబట్టి వెళ్ళాలి, కలవాలి అని ఎప్పటి నుండి అనుకుంటున్నాను కాబట్టి నేను వచ్చేసాను అనమాట. వాళ్ళకి కూడా చెప్పలేదు, ఈ మీడియా ద్వారా వచ్చినప్పుడే వాళ్ళు చూశారు. నేను కూడా చెప్పకుండా వచ్చేసాను. ఎందుకంటే చెప్తే పాదయాత్ర చేసుకుంటా అంటే కుటుంబం కూడా ఇదవుతారు కదా, అందుకని నేను కూడా చెప్పకుండా వచ్చాను. 3 రోజులు బట్టి వెయిట్ చేస్తున్నాను, సార్ కలుస్తారేమో అయితే ఇప్పుడు మీరు 3 days నుంచి చిరంజీవి గారి ఇంటి ముందు వెయిట్ చేస్తున్నారు. మార్నింగ్ ఏ టైంకి వెళ్తున్నారు, ఎప్పటి వరకు ఉంటున్నారు? మార్నింగ్ 6 o'clock వెళ్తున్నాను. 6 గంటలకి? 6 గంటలకి. అంటే ఏ టైంలో సార్ ఒకళ్ళు బయటకు వస్తే మనం చూస్తే ఒకవేళ ఆపుతారేమో అని ఒక ఆశ. ఇప్పుడు మీరు కేవలం రామ్ చరణ్ గారిని కలిసి ఒక ఫోటో దిగడం కోసం పాదయాత్ర చేసి అక్కడ వెయిట్ చేస్తున్నారు, అంతేనా? అంతే, అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంతే అక్క, ఇంకేం కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 days అయిపోయింది. 3 days. మార్నింగ్ 6కి వెళ్తున్నారు, నైట్ 9-10 అయిపోతుంది. సరే, తర్వాత ఏం చేస్తున్నారు మీరు? ఇక్కడ ఎవరు తెలియదు కదా, ఎక్కడ పడుకుంటున్నారు? అంటే ఒక్కొక్క దగ్గర రోడ్డు పార్క్ ఉంది కదక్క, పార్క్ లో ఒక రోజు పడుకున్నాను. పక్కన ఇంకొక అతను పాపం సెక్యూరిటీగా పని చేస్తాడు, అతను నేపాలంట, కుకింగ్ చేస్తాడు. అతని రూమ్ లో ఒక రోజు నాకు షెల్టర్ ఇచ్చాడు, ఇచ్చి ఫుడ్ పెట్టాడు. హ్యాపీ అనిపించింది. మిగతా 2 రోజులు ఎక్కడ ఉన్నారు మరి? మిగతా 2 రోజులు సికింద్రాబాద్ అక్క. సికింద్రాబాద్ ఎక్కడ? స్టేషన్ దగ్గరే, రైల్వే స్టేషన్. ఎందుకంటే ఇప్పుడు రూమ్ తీసుకుంటే మనం డబ్బులు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలక్క. 1000 రూపాయలు పెడితే కానీ రూమ్ రాదు. మనం పని చేయట్లేదు కదా, రూమ్ రెంట్లు కట్టుకొని ఉండాల్సినంత ఇదైతే నాకు లేదు. ఎందుకంటే 10-11 వరకు ఎలాగో మనం తెలిసి ఉంటాం, ఎలాగో 4 hours పడుకుంటే ఎక్కడో కాడ తెల్లారిపోతుంది కదా అని ఒక ఆశ మీద అక్కడ పడుకుని పోతున్నాను. కాదన్నా, ఇట్లా ఎన్ని రోజులు అంటే మీ ఇంట్లో మీ పిల్లలు నాన్న ఇంటికి రా అని పిలవడం కానీ జరగట్లేదా? ఫోన్ చేసి ఆల్మోస్ట్ ఎన్ని రోజులు అవుతుంది? 13 days వాళ్ళు వదిలి వచ్చేసి 13 రోజులు అవుతుంది. మరి వాళ్ళు ఎలా తింటున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఆలోచన నీకు కూడా ఉండాలి. లేదా ఫోన్ చేస్తాను, మాట్లాడుతున్నాను, పిల్లలు బాగానే ఉన్నారు. ఏంటంటే కలుసుకొని వెళ్ళిపోదామని ఒక ఆశ, అంతే. ఫోటో కోసం వచ్చారు ఇక్కడ దాకా. అప్పుడు జనసేన పార్టీలో పనిచేశాను అన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారిని కలిసారా? కలిసాను, 4 సార్లు కలిసాను. 4 సార్లు? ఎప్పుడు కలిసారు? మొన్న గెలిచిన తర్వాత తిరుపతి మోకాల మీద కళ్యాణ్ గారు గెలవాలని 3600 మెట్లు మోకాల మీద ఎక్కానక. 3600 మెట్లు తిరుపతి ఎక్కితే కళ్యాణ్ గారు సార్ వెళ్ళాను. వెళ్తే పంపించారు, సెక్యూరిటీని పంపించి లోపల తీసుకెళ్ళి ఫోటో ఇచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడారు. తమ్ముడు బాగున్నావు అనిసినాను, బాగున్నాను, సారీరా ఏమనుకోకు, లేట్ అయిపోయింది, కలడం అనిసిన అన్నారు. అది హ్యాపీ. నమస్కారం అన్న, మాది విజయనగరం జిల్లా రాజా మండలం. శ్రీ కొణిదాల పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలవాలని నేను వెంకటేశ్వర స్వామి కింద నుండి మన వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం మోకాళ్ళ యాత్ర చేస్తున్నాను. ఎందుకంటే 2019లో మనకి అన్యాయం జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోలేకపోయాం. ఈసారి 2024లో ఖచ్చితంగా అసెంబ్లీలోకి వెళ్ళి అతను ఒక వాదన వినిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అంతకన్నా ఒక డిప్యూటీ సీఎం సెక్యూరిటీని పంపించి తమ్ముడు బాగున్నావా అని అనడం, అదే మాకు ప్రేమ. మా అన్నయ్యలో కళ్యాణ్ గారి మీద ప్రేమ అంటే అదే, చచ్చిపోతాం. ఎందుకంటే ఈరోజు అక్క గెలిచారు కాబట్టి నలుగురు 4 మాటలు ఆడుతున్నారు, నలుగురు 4 చెప్తున్నారు. అదే ఓడిపోయినప్పుడు మాత్రము చాలా ఇబ్బందులు పడ్డారు బయటికి రావడానికి. ఇబ్బందులు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ గెలిచింది, పార్టీ ఓడిపోయింది, 2 దగ్గర కళ్యాణ్ గారు ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు ఎలా ఉంటుంది, బయటికి రావడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఏరా మీ సారే 2 దగ్గర వాళ్ళదని జనసేన కార్యకర్తలు, జనసేన వీర మహిళలు అందరూ చెప్పుకోవాలి కదా, సమాధానం లేదు. అందుకనేసనే 2024లో పొత్తు పెట్టుకొని ఏక విజయం సాధించారు కళ్యాణ్ గారు. అదొక్కటే తిరుపతి వెంకన్న స్వామిని మొక్కుకున్నాం. ఎవరు కూడా పిఠాపురము ఎవరు ఓడిపోయినా గెలిచినా పిఠాపురంలో కళ్యాణ్ గారు గెలవాలని చాలామంది వచ్చారు అక్క. నేను 2 నెలలు ప్రచారం చేశాను, కళ్యాణ్ గారు గెలిపించనమ్మా. ఎందుకంటే మనం ఇంకా 2 ఆశ లేదు. ఏదైనా పుడతాము చచ్చిపోతాము ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి వ్యక్తి, రూపాయి ఆశించిన వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే మంచిది, ప్రజలకు ఏదో చెయ్యాలని వచ్చాడు, అది చేస్తాడు అనేసిన నమ్మకం మీదే అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, అందరి దగ్గరికి వెళ్ళాం. ఒక నమ్మకం, మాకు తెలిసిన భగత్ సింగ్ ఎవరైనా ఉన్నారంటే అది కళ్యాణ్ గారే, ఇంకెవరు లేరు. భగత్ సింగ్ నేను చూడలేదు,
నాకు తెలిసిన భగత్ సింగ్ ఎవరైనా అంటే అది కళ్యాణ్ గారు. మీరే కొంచెం ఇండివిజువల్ గా ప్రచారం చేశారు చేస్తాను నేనే అంటే అక్కడ ఏదో పార్టీకి సంబంధించిన మనుషులు కాదు, కాదు, కులాలకి మాది సంబంధించిన శ్రీకాకుళం. మనుషులు కాదు. పిఠాపురంలో నేను ప్రచారం చేశాను. ఎందుకంటే నా లక్ష్యం ఏంటి, కళ్యాణ్ గారు గెలవాలి, అది ఒక్కటే నా లక్ష్యం. ఎందుకంటే 2 దగ్గరలు ఓడిపోయాము, మాటలు పడ్డాము, ఎన్నో అవమానాలు తిన్నాము. తిన్న తర్వాత కూడా లేచి మన గురించి నిలబడ్డారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే సీఎం కన్నా ఎక్కువ అయిపోయింది. మరి మీ శ్రీకాకుళం ఎలా ఉంది ఇప్పుడు? అంటే పిఠాపురం పక్కనే కదా, ఆ శ్రీకాకుళంకి అక్కడ దూరం అక్క. దూరమా? దూరం. పిఠాపురంలో ఎలా ఉందంట మీకు చెప్తున్నారా? అంటే ప్రచారం చేశారు కదా మీరు, ఆ, ఓటేయమన్నారు, ఆ, మొత్తానికి అందరూ ఓటేసేసారు. ఆ. పిఠాపురానికి ఆయన నియోజకవర్గం అంటే పిఠాపురమే కదా, ఆ. అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు ఆయన పాలన గురించి? ఇప్పుడు మరి ఇంక తిరగలేదక్క. అతను అక్కడ పోటీ చేయడమే గగనం. వాళ్ళు అప్పుడు కూడా అడిగారు పోటీ చేయండి గెలిచేస్తారు. ఇప్పుడు కూడా పిఠాపురంలో వెళ్తే డెవలప్మెంట్ అవుతుంది. హాస్పిటల్ కానీ రోడ్లు కానీ అన్నీ డెవలప్మెంట్ అవుతున్నాయి. ఒక పిఠాపురమే కాదక్క, ఎక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రోడ్లు అవుతున్నాయి. అది ఒక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు. రోడ్లు కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ మీకు ఎటువంటి ఇబ్బంది రానివ్వమని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఇవన్నీ డిసైడ్ చేసుకొని ఒక ఆంధ్రప్రదేశ్, ఒక అమరావతి మంచి డెవలప్మెంట్ చేయాలని నిర్ణయం తీసుకొని కూటమి పార్టీని గెలిపించారు ప్రజలు. సరే, ఇదంతా బాగా మాట్లాడుతున్నావు అన్న. నువ్వు మాట్లాడుతుంటే అంటే నీకు వాళ్ళంటే ఎంత అభిమానమో తెలుస్తుంది మాటలకి. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే అవి కొంచెం వేరే వరకు కూడా వెళ్తాయి కదా. ఇప్పుడు నువ్వు వచ్చేసావు, ఇప్పుడు రామ్ చరణ్ గారిని ఎట్లయినా కలవాలి, మరి కలవలేకపోతున్నావు, నెక్స్ట్ ఏంటి? కలిసి వెళ్తానాక కలవలేదంటే ఇక్కడ ఏదైనా అందాక వర్క్ ఏం చేసుకోవాలి, లేకపోతే ఇంకేదైనా బై మిస్టేక్ ఏదైనా ఉంటుంది కదా, వర్క్ చేసుకోవాలైనా కలిసి వెళ్ళాలి. ఇంటికి వెళ్తే మాత్రం, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను విలేజ్లోనే ఎలా ఉంటుంది అంటే కలకుండా వెళ్తే బాగోదు. అంత దూరం నడిచి కలకుండా వెళ్తే ఇబ్బంది అవుతుంది. అందుకనిసినే కలుసుకొని వెళ్తానక్క. మీ మీడియా ద్వారా కూడా నేను ఏం కోరుకుంటున్నానంటే సుమన్ టీవీ ద్వారా నేను చరణ్ గారిని కలుసుకొని వెళ్ళాలని మాత్రం ఆశిస్తున్నాను, అంతే. సరే, అభిమాని అంటే ఏంటో చెప్పావు. అంటే ఒక సినిమా రిలీజ్ అయితే బ్యానర్లు మేమే కడతాం, పాలాభిషేకాలు మేమే చేస్తాం, మా కుటుంబంలో ఒక వ్యక్తిగా చూస్తామని అన్నావు కదా. సో ఇప్పుడు ఏంటంటే అభిమానుల్ని కూడా స్టార్స్ గుర్తిస్తూ ఉన్నారు. రేపు మరి మీ శ్రీకాకుళంలో గేమ్ చేంజర్ అప్పుడు ఎలా జరిగింది ప్రమోషన్స్? గేమ్ చేంజర్ సినిమా గురించి ఏం చెప్తావు? మరి ఉంటారు కదా కొందరు పేటిఎం బ్యాచ్ ఉంటారు, ఫ్లాప్ అయిపోయింది అంటారు. మరి ఇంకా పబ్లిక్లో టాక్ ఎలా వస్తే మరి అంతే. కళ్యాణ్ గారు ఇప్పుడు చరణ్ గారు కూడా అది అలా టాక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు బుచ్చిబాబు గారితో ఒక మూవీ తీస్తున్నారు. అది బంపర్ హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు చరణ్ గారిని కలవడం కోసం, ఫోటో దిగడం కోసం వచ్చేసాను. అంతే అక్క. ఏంటి అసలు రామ్ చరణ్ గారిలో నీకు బాగా నచ్చేది ఏంటి? నచ్చేదంటే చిరంజీవి గారు బిడ్డ, చిరంజీవి గారు అబ్బాయి, చరణ్ బాబుని తీస్తాం, అభిమాని, మంచి పని. చిరంజీవి కంటే మంచి వ్యక్తి ఎవరు అంటే అది చరణ్ గారు. సరే, ఇప్పుడు నువ్వు విజయవాడ నుంచి ఇక్కడికి హైదరాబాద్ దాకా నడుచుకుంటూ వచ్చావు. 9 రోజులు పట్టింది నీకు. ఎప్పుడు నీకు హెల్త్ ఏమన్నా కాళ్ళ నొప్పులు రావడం అలా ఏం జరగలేదా? కాళ్ళ నొప్పులు వస్తాయి అక్క. కానీ ఏంటంటే నేను ఇంతకుముందు కళ్యాణ్ గారి గురించి మనకి అలవాటు ఉంది కొద్దిగా. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఊరికి వెళ్ళాను. కళ్యాణ్ గారిని గెలిపించండి, జనసేన గెలిపించండి అని తిరిగాను. కళ్యాణ్ గారి పార్టీ గురించి అనే తిరిగాను. నాకు ఇంక బయట వాళ్ళకి ఇంకా ఒకరికి నచ్చచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. నేనైతే కళ్యాణ్ గారి గురించే తిరిగాను. అతను గెలవాలి ఎలాగైనా ఒక్కటి. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి గెలకపోతే ఇంకెందుకక్క ఎన్నాళ్ళు ఈ అవమానాలు పడతాం అనేసి పార్టీ గురించి తిరిగి నాకు అలవాటు ఉంది. అలవాటు లేదంటలేదు. కాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. బై మిస్టేక్ మానేసిన తర్వాత అలవాటు ఉంటే కొద్ది కాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. అందుకని ఎన్ని కిలోమీటర్లు నడిచారు? 280 వచ్చింది అక్క. 280 అంత వచ్చింది. 280 కిలోమీటర్లు అంత వచ్చింది. ఓకే. కాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి? కాళ్ళ నొప్పులు ఉంటాయి కంపల్సరీ. 3 రోజులు అవుతుంది. ఇప్పుడు అన్ని సోషల్ మీడియాలో కనబడతా ఉన్నారు. ఆల్మోస్ట్ మా ఛానల్లో పడింది, వేరే ఛానల్లో పడింది. ఊరి నుంచి ఫోన్లు రావట్లేదా? వచ్చాక చాలా ఫోన్లు వచ్చాయి. ఎరా కలిసారా అంటే కలవలేదు. ఇంకేం చెప్తాం, అప్పటికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఫోన్. ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎలాగని చేసి చెప్పలేకపోతున్నాం. ఒకసారి కలుసుకొని వెళ్ళిపోయాను అనుకో, అది ఒక అభిమానం కదా, అంతే. కాదన్నా, నువ్వు మేస్త్రి జాబ్ చేస్తున్నావు కదా ఊర్లో, నెలకి ఎంత వస్తుంది సంపాదన? మా దగ్గర అయితే తక్కువ అక్క. 700 1 డే రోజుకి. అంటే నెలకి 25 రోజులు వెళ్తావు, 30 రోజులు వెళ్తావు? నెలకి ఒక 25 రోజులు అనుకో. మొత్తం అంటే కంటిన్యూగా ఉంటే, లేకపోతే మళ్ళీ 20 రోజులే వేసుకోవాలి. సరే, 20 రోజులే పనిచేసాం అనుకో, 20 రోజులకి నెలకి నీకు ఎంత వస్తుంది సంపాదన? నెలకు వస్తే ఎంత, ఒక 18-19 వస్తుంది అక్క. 18,000 19,000. ఆ 19,000తోనే నీకు ఇల్లు గడవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, మీరందరూ హ్యాపీగా ఉండాలి, రైట్? ఇంటి
రెంట్ ఓన్ అక్క. ఓన్ హౌస్ ఓన్ హౌస్. ఓన్ హౌస్ కాబట్టి రెంట్ కట్టాల్సిన రెంట్ పని లేదు. కట్టక్కర్లేదు. ఓకే, పిల్లల్ని చదివిస్తున్నావా? పిల్లలు చదివిస్తున్నాను అక్క. చదువుకుంటున్నారు వాళ్ళు. ఈ 18,000 సరిపోతున్నాయా మీకు? సరిపోవడం లేదక్క, కానీ సరిపెట్టుకోవాలి సరిపెట్టుకోవాలి కదా. 18,000 జీతంతోనే కుటుంబం మొత్తం సరిపెట్టేస్తున్నావు. ఇక్కడ ఇన్ని రోజులు రావడం వల్ల వాళ్ళని ఇబ్బంది పడట్లేదా? నువ్వు పని చేయకపోతే వాళ్ళకి ఎలా? లేదక్క, నేను ముందే అన్ని సెట్ చేసుకుని వచ్చాను. అంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఇబ్బంది పెడితే మళ్ళీ ఫోన్ చేస్తారు ఇంట్లో ఏమీ లేకపోతే అనేసి. ఇలా ఎన్ని రోజులు ఉంటావు ఇక్కడే? కలిసే వరకు ఉంటావా? కలిసే వరకు ఉండాలక్క, తప్పదు మరి. తప్పదు. వెళ్ళను, ఇంటికైతే వెళ్ళను. ఇంకో 10 రోజులైనా, ఇంకో నెల రోజులైనా ఇంటికి వెళ్ళను. మరి ఇంట్లో వాళ్ళకి ఏమైనా అవసరం అయితే? అదే చెప్తాను మరి, ఇంకా నేను ఇక్కడ ఏదో కష్టపడాలి తప్ప ఇంటికైతే వెళ్ళను. అది సంవత్సరం అవని 6 నెలలు అవని ఎప్పుడైనా సరే కలుసుకొని వెళ్ళాలి ఇక్కడ నుండి వెళ్తే మాత్రం. ఒకవేళ రామ్ చరణ్ గారు ఇక్కడ లేరు, ఎక్కడో షూటింగ్ బయటకు వెళ్ళిపోయారు, 2 months దాకా రారు, అది తెలిసింది, ఏం చేస్తావు? అదే చెప్తాను, ఇప్పుడు వర్క్ చేసుకుంటాను అక్క. ఇక్కడ వర్క్ చేసుకుంటాను, ఎందుకంటే నా చేతిలో పని ఉంది. మేస్త్రి పని చేస్తాను ఇక్కడ. డైలీ 1,100, 1,000 రూపాయలు, 1,200 ఇస్తారు. ఇక్కడ చేసుకొని కలిసిన తర్వాతే హ్యాపీగా ఇంటికి వెళ్తాను. డబ్బులు వాళ్ళకి ఇబ్బంది పెట్టను. సరే, మొత్తానికి 10 రోజులైనా, 15 రోజులైనా, నెల రోజులైనా, 2 నెలలైనా ఆయన కలిసి వెళ్తాను. కలవకుండా అయితే వెళ్ళను, ఖచ్చితంగా కలుసుకొని వెళ్ళాలి. అంటే ఇది పరువు అని ఫీల్ అవుతున్నావా? అలాగేం లేదక్క. మళ్ళీ ఇప్పుడు మనం ఏదో వచ్చాను, 10 రోజులు అయింది, నడుచుకుంటూ వచ్చాను. కలకుండా వెళ్ళిపోతే ఇంకొకలాగా మనకి జనసేనలో ఉన్నాం కాబట్టి మనం కూడా చెప్పుకోవడానికి కొద్దిగా మాకు చరణ్ బాబుని కలిశాను అని నాకు కూడా నేను చెప్పుకోవడానికి బాగుంటుంది. నా వంతు ప్రయత్నం నేను చేస్తా. ఓకే, ఇది ఇంకో ప్రయత్నం, అది ఇంకో ప్రయత్నం, కానీ నువ్వు ఏదో పని చెయ్యి. అభిమానం అని చెప్తే అభిమానం ఫుడ్ పెట్టదు, ఆకలి తీర్చదు. నువ్వు ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ చేసావు. శేఖర్ అన్న, సోషల్ మీడియాలో చాలా మంది నిన్ను గుర్తుపడుతున్నారు. కొంచెం గుర్తుపడుతున్నారు. ఏం చెప్తున్నారు? ఏం లేదు, అభిమానం మీద వచ్చామని ఉంటారు కదా మన మెగా ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు వాటర్ బాటిల్ కానీ లేకపోతే ఏదైనా కానీ హెల్ప్ చేశారు, తప్పు మాట. ఆ విషయంలో పర్వాలేదు. ఎక్కడికి వెళ్ళిపోయినాక, దేశంలో ఎక్కడికి వెళ్ళా కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకున్నానంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక హెల్ప్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అతను అంత నమ్మకం. కళ్యాణ్ గారు ఫోటో లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. ఓకే, అండ్ మేము ఎక్కువగా చూసింది ఏంటంటే పాదయాత్ర చేయడం వేరు. చాలా మంది మేము సైకిల్ మీద వెళ్ళాము, నడుచుకుంటూ వెళ్ళాము అని చెప్తారు. నువ్వు ఒక బోర్డు పట్టుకుని వచ్చావు, అంటే ఆ బోర్డు నువ్వు ఊర్లో ప్రిపేర్ చేసుకుని వచ్చావా? లేదక్క, నేను విజయవాడలోనే ప్రిపేర్ చేసుకున్నావా? ఒకసారి మళ్ళీ చూడాలనుంది. మా సుమన్ ఛానల్లో కూడా మేము అప్లోడ్ చేసాం కాబట్టి ఒకసారి చూద్దాం. సరే, కళ్యాణ్ గారిని నేను 4-5 సార్లు కలిశాను అనమాట. నేను రామ్ చరణ్ గారిని నా డ్రీమ్లో ఒకసారైనా కలవాలి ఆ ఆశతో విజయవాడ నుండి హైదరాబాద్ వరకు 8 రోజుల నుండి నడుచుకుంటూ వస్తున్నాను అన్న. రామ్ చరణ్ అభిమాన మీరు? రామ్ చరణ్ మై ఫ్యామిలీ అన్న, మై ఫ్యామిలీ, మై హీరో, మై డ్రీమ్, మా డిప్యూటీ సీఎం, మా పవన్ కళ్యాణ్ అన్నయ్య, మై హీరో. ఇక్కడ ఏమని ఉందంటే విజయవాడ నుంచి హైదరాబాద్ పాదయాత్ర, జనసేన సైనికుడు, రామ్ చరణ్ అభిమాని. ఇటువైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు ఉన్న ఫోటో, ఇటువైపు ఓన్లీ రామ్ చరణ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బోర్డు బాగా నచ్చిందన్న, నీకు చాలా కంఫర్ట్ గా రెడీ చేసుకున్నావు బోర్డు. అది మోయడానికి చాలా బాగుంది, అది నువ్వే ప్రిపేర్ చేసుకున్నావు. ఎందుకంటే చెక్కతో చేస్తే బైపాస్ లో వచ్చేటప్పుడు మొత్తం ఇరిగిపోతుంది అని నువ్వు రాడ్డుతో చేసుకుని వచ్చావు. ఓకే, ఆ టెక్స్ట్ అంతా బాగుంది. ఎవరిచ్చారు ఐడియా? నువ్వే. విజయవాడ నుంచి హైదరాబాద్ పాదయాత్ర, జనసేన అభిమాని, జనసేన సైనికుడు, రామ్ చరణ్ అభిమాని. ఓకే, మొత్తం నువ్వే ఇచ్చావు అన్నమాట టెక్స్ట్. సూపర్. సో ఫైనల్ గా నీకు తెలుగు చదవటం రాదు, కానీ ఇంగ్లీష్ చదువుతావు. అది ఎట్లా? అంటే మొబైల్లోనే అలాగే ఇంగ్లీష్ నేర్చుకున్నాను అనమాట. తెలుగు రాదు. అవునా? అక్షరాలు ఇప్పుడు ఏదైనా ఇంగ్లీష్ లో మీరు ఏదైనా రాసిస్తే దాన్ని చదువుతాం. ఇంగ్లీష్ లో రాసేస్తే చదివేస్తావు, రైట్? ఫస్ట్ క్యాపిటల్ రాయండి అంటే కలిపి రైటర్ రాస్తే అది కూడా చదవలేము. ఓకే, క్యాపిటల్స్ రాయాలి అంతే, కలిపి రైటింగ్ వద్దు. ఓకే, సో ఈ 2 రాశాను, రెండింటో చెప్పు. వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్ ఈస్ యువర్ నేమ్? ఈస్ యువర్ లాస్ట్ ఏంది ఇది? చదువు, ఒక్కొక్క వర్డ్ చదువు. హీరో, యువర్ హీరో. చెప్పు, రెండింటికి అర్థం ఏంటి? ఫస్ట్ ఏంటి రాశాను? వాట్ యువర్ నేమ్? వాట్ ఈస్ యువర్ నేమ్? చెప్పు, నీ పేరు చెప్పు. మై నేమ్, యువర్ నేమ్. కాదు అది ఇంగ్లీష్ లో చెప్పు. యువర్ హీరో. హూ ఈజ్ యువర్ హీరో? ఓకే ఓకే, చెప్పు. ఎవరు నీ హీరో? ఎవరు? నేనే కదా. నువ్వేనా? టాలీవుడ్ లో హీరో ఎవరు? ఫేవరెట్ హీరో ఎవరు? టాలీవుడ్ లో హీరో, సినిమాల్లో హీరో కళ్యాణ్ గారు. ఓకే, సో ఇంగ్లీష్ బాగా వచ్చిందండి, తెలుగు మాత్రం పాపం చదవలేకపోతున్నాడు.
సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ అన్న. ఓకే సో ఈ వీడియో ఖచ్చితంగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నువ్వు ఏదైతే రామచంద్ర గారితో ఒక ఫోటో దిగితే చాలు అనుకుని విజయవాడ నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేసుకుంటూ వచ్చావు, 9 రోజులు నడుచుకుంటూ వచ్చావు, ఆల్మోస్ట్ 280 కిలోమీటర్లు, రైట్? సో ఇప్పటికే చాలా వీడియోలు ఫ్యాన్స్ చూస్తుంటారు, షేర్లు కూడా చేస్తున్నారు, అండ్ మా ఛానల్లో కూడా చాలా వరకు ఆ వీడియో వెళ్ళింది. అభిమానులు, మెగా అభిమానులు అయితే మెసేజ్లు పెట్టారు, నీకు విషెస్ చెప్పారు. వెరీ సూన్ రామచరణ్ గారు కూడా ఈ వీడియో చూసి మిమ్మల్ని పిలిచి ఒక ఫోటో ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అక్క. అందులో సుమన్ టీవీ కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అక్క. థ్యాంక్ యూ సో మచ్. తొందరగా కలిసేయాలి, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, సరేనా? ఓకే ఓకే, డన్. థ్యాంక్ యూ.